ఒక అడవిలో శివానందుడు అనే మహర్షి ఒక ఆశ్రమం ఏర్పాటు చేసుకుంటాడు. తన ఆశ్రమంలో ఎంతోమంది విద్యార్థులకు విద్యాబోధన చేసేవాడు. అతని వద్ద గణపతి అనే శిష్యుడు ఉండేవాడు. ఒకసారి శివానందుడు పశువులకు గడ్డి తీసుకురమ్మని గణపతిని పురమాయిస్తాడు. గురువుగారు చెప్పినట్టు గణపతి గడ్డి కోసం వెళ్తాడు. గడ్డిని కోస్తుండగా గణపతికి ఒక మేకల మంద కనిపిస్తుంది. ఆ మేకల మందకు కాపలాగా గోపాలుడు అనే యువకుడు ఉంటాడు. దగ్గరలో ఉన్న ఊరి నుండి గోపాలుడు మేకలు, గొర్రెలు, పొట్టేళ్లను మేత కోసం అడవికి తీసుకువచ్చేవాడు. ఇంతలో ఒక పొట్టేలు గణపతి ముందుకు వచ్చి తల వంచి చూస్తుంటుంది. అది చూసిన గోపాలుడు, అయ్యా, అది మిమ్మల్ని కుమ్మడానికి వస్తోంది, కొంచెం పక్కకి తప్పుకోండయ్యా అని అంటాడు. నేను శివానందుల వారి శిష్యుడను. నేను ఎన్నో విద్యలు నేర్చుకున్నవాణ్ణి. నేను గొప్పవాడినని ఈ పొట్టేలు గుర్తించింది. అందుకే నాకు నమస్కారం చేయడం కోసం ఇలా తల వంచింది అని అంటాడు గణపతి. లేదయ్యా, పొట్టేళ్ళు మామూలుగానే కొంచెం గొడవలకు దిగే స్వభావం కలిగి ఉంటాయి. అది మీకు నమస్కారం చేయడం లేదయ్యా. మీరు ఎవరో దానికెలా తెలుస్తుంది చెప్పండి? కుమ్మడానికి సిద్ధమవ్వడం కోసం అది అలా తల వంచింది అంతే. దాన్ని మీరు పొరపాటుగా అర్థం చేసుకున్నారు. కొంచెం పక్కకి తప్పుకోండయ్యా, లేకపోతే కుమ్మేస్తుంది అని చెబుతాడు గోపాలుడు. పొరపాటుగా నేను అర్థం చేసుకున్నానా? చదువు సంధ్య లేనివాడివి నీకేం తెలుస్తుంది? ప్రకృతిలో పశువులకు కూడా కొన్ని శక్తులు ఉంటాయి. నేను గొప్పవాడినని అది గుర్తించింది. అందుకే నాకు శిరస్సు వంచి అభివాదం చేస్తుంది అని గణపతి గోపాలుడితో మాట్లాడుతుండగానే పొట్టేలు వచ్చి గణపతిని గట్టిగా కుమ్ముతుంది. గణపతి వెళ్ళి దూరంగా పడతాడు. చెబితే విన్నారు కాదు సామి, కుమ్మడానికి ముందు పొట్టేలు ఎలా ప్రవర్తిస్తుందో నాకు తెలుసు కదా. ఇప్పుడు చూడండి ఎన్ని దెబ్బలు తగిలాయో అని కింద పడిన గణపతిని గోపాలుడు పైకి లేపుతాడు. దెబ్బలతో కాళ్ళిడ్చుకుంటూ ఆశ్రమానికి చేరుకుంటాడు గణపతి. గోపాలుడు హెచ్చరించినప్పుడే గణపతి జాగ్రత్త పడుంటే బాగుండేది. తనకే అంతా తెలుసుననుకున్న మూర్ఖుడు గణపతి. పశువులు ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తాయో తెలిసినవాడు గోపాలుడు. అందుకే చదువుకున్న మూర్ఖుడి కంటే చదువులేని పశువుల కాపరి నయం.